హాయ్ గైస్, ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో 'సూపర్ సుబ్బు' అనే ఒక వెబ్ సిరీస్ చూసిన. ఆల్మోస్ట్ ఒక 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్, 35 మినిట్స్ దాకా ఉంటది. సో, ఒక 5 అవర్స్ ఆఫ్ టైమ్ ఇది. ఈ 5 అవర్స్ ఆఫ్ టైమ్ మీరు ఇన్వెస్ట్ చేయడం మీకు వర్త్ అనిపించిందా లేదా అంటే, నా వరకైతే ఇట్ వాస్ జస్ట్ ఓకే అండి. నాట్ సూపర్ అని చెప్పగానే జస్ట్ ఒక డీసెంట్ ఎంటర్‌టైనర్. ఎందుకు అంటే, ఈ మూవీలో వీళ్ళు టచ్ చేసిన కాన్సెప్ట్స్ వచ్చేసి సెక్స్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ టచ్ చేసిర్రు. అంటే సెక్స్ అనే ఒక టాబూ వల్ల, లేదంటే కొన్ని ఊర్లు అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు ఆ ఊర్లలో. ఆ ఊర్లు ఎట్లా నాశనం అయిపోతున్నాయి, వాళ్ళ జీవితాలు ఎట్లా నాశనం అయిపోతున్నాయి అని చెప్పి కొంచెం చెప్పడానికి ట్రై చేసిర్రు. బట్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే, వీటిని ఎక్కడ కూడా డీటెయిల్‌గా చెప్పలేకపోయారు. లవ్ స్టోరీ ప్రాపర్‌గా ఉందా అంటే పైన టచ్ చేసుకుంటూ పోయారు. పోనీ ఎమోషన్ ప్రాపర్‌గా వర్కౌట్ అయిందంటే అక్కడ లైక్ ఇట్లా రాండమ్ ఒక 4, 5 సీన్స్ పడతాయి. అవి బాగున్నాయి. పోనీ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఒక టాపిక్ వల్ల మనకేమైనా కొత్తగా నేర్పించిర్రా? ఒక డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిర్రా? లైక్ ఈ ట్రాన్స్‌మిషన్ డిసీజెస్ ఏంటి? అసలు ఈ సెక్స్ ఎందుకు పాపులేషన్ మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి? లైక్ వాళ్ళకెందుకు మనం ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలి అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్‌కి దీని గురించి ఏమైనా చెప్పిర్రా? చెప్పిర్రు. బట్ ఎట్లా పైన ఆన్ సర్ఫేస్ లెవెల్ చెప్పిర్రు గానీ ఒక డెప్త్‌కెళ్ళి ఇన్ డీటెయిల్‌గా మాత్రం చెప్పలేకపోయారు. దానివల్ల ఒక్కసారి వెబ్ సిరీస్ చూడడం కంప్లీట్ అయిన తర్వాత నాకు మెమరబుల్‌గా అనిపియలేదు. లైక్ నాకు మళ్ళీ రీకాల్ చేసుకొని నవ్వుకునే సీన్స్ గానీ, లేదంటే రీకాల్ చేసుకొని ఒక గూస్ బంప్ సీన్ గానీ, లైక్ మంచి ఎమోషన్స్ గానీ ఏవి రాలేదు నాకు. అంటే చాలా ఫర్గెటబుల్ ఉంది. లిటరల్‌గా చాలా ఫర్గెటబుల్ ఉంది. ఒక 4 అవర్స్ ఆఫ్ టైమ్‌ని ఎందుకో వేస్ట్ చేసినా అనిపించింది. బికాజ్ ఐ డిడ్ంట్ లెర్న్ ఎనీథింగ్ న్యూ. నాకు కొత్తగా ఏమి అనిపియలేదు. అంటే మూవీ టీమ్ మన ఒక 4-5 అవర్స్ ఆఫ్ టైమ్ తీసుకున్నప్పుడు, ఆ టైంకి ఎంత న్యాయం చేయాలి? ఆ టైంలో ఎన్ని ఎలిమెంట్స్ కవర్ చేసుకోవచ్చు? బట్ అన్నెసెసరీగా కామెడీ ట్రాక్ వెళ్ళిపోతారు. అన్నెసరీగా ఒక విలన్స్ ట్రాక్ వెళ్ళిపోతారు. ఇట్లా కొన్ని సబ్ ప్లాట్స్ కొన్ని టచ్ చేసుకుంటూ పోతారు. ఏ సబ్ ప్లాట్ కూడా ఒక ప్రాపర్ సీన్ రా, ఒక ప్రాపర్ సబ్ ప్లాట్ రా, దీని వల్ల మూవీకి ఇంపాక్ట్ అయిందని చెప్పి చెప్పుకోనికి ఏం లేవు. సో దీని వల్ల నాకు ఈ వెబ్ సిరీస్ చూసినంత సేపు పర్లేదు అనిపించిన కానీ వన్స్ చూసిన తర్వాత మాత్రం ఎందుకు చూసిన అనే ఫీలింగ్ వచ్చింది. వీళ్ళ దగ్గర ఉన్న టైం కి, వీళ్ళ దగ్గర ఉన్న మంచి కాన్సెప్ట్ కి లిటరల్ గా దే కెన్ గో ఇన్ డీప్ అండి. లైక్ చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా బడికెళ్ళి చదవరు కాబట్టి ఇలాంటి సినిమాలు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రతి టాపిక్ ని చాలా డీటెయిల్డ్ గా యట్ కొంచెం ఎంటర్టైనింగ్ గా చూపించుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. లైక్ కొన్ని మాంటేజెస్ లో కొట్టుకుంటూ పోయారండి మంచి మంచి ఇంపార్టెంట్ సీన్స్. వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పే సీన్స్ లైక్ ర్యాండమ్ గా ఇట్లా మాంటేజ్ లో కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. బట్ ఇవన్నీ మాకు ఏం అనవసరం, ఇవన్నీ మాకు అవసరం లేదు. మాకు జస్ట్ 4 అవర్స్ ఆఫ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే ఒక 2 అవర్స్ మాత్రం కొంచెం బాగానే ఎంటర్టైన్ అవుతారు. సాంగ్స్ బాగున్నాయి, సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ బాగుంది, మిథిలా పాల్కర్ పర్ఫార్మెన్స్ బాగుంది, మానస చౌదరి ఆమె ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. గాయపడ్డ సినిమా ఏ రోల్ చేసిందో ఈ మూవీలో కూడా అదే రోల్ చేసింది. మురళీ శర్మ గారికి మంచి రోల్ పడ్డది, పర్లేదు బాగానే మంచి రోల్ పడ్డది. జీవన్ వీళ్ళంతా బాగానే చేసిరు. గెటప్ సీన్ కొంచెం ఎంటర్టైన్ చేసిండు, పర్లేదు బాగానే ఎంటర్టైన్ చేసిండు యాక్చువల్ గా. సో ఇట్లా అక్కడక్కడ ఒక 10 క్యారెక్టర్స్ ఏమో పర్లేదు షైన్ అయినాయి అంటే నాట్ గ్రేట్, బట్ రికగ్నైజ్ చేయగలుగుతాం వీళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పి. ఒక హుక్ పాయింట్ లేదండి. ఒక వెబ్ సిరీస్ అయిపోతుందంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేద్దామంటే ఒక హుక్ పాయింట్ ప్రాపర్ గా లేదు. సో దానివల్ల ఒక ఫ్లో లో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది తప్పితే ఇది పక్క నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనే ఫీలింగ్ మాత్రం రాలేదు. సో ఓవరాల్ ఏం చెప్తున్నా అంటే మంచి కాన్సెప్ట్ తీసుకోవడమే కాదు, ఆ కాన్సెప్ట్ ని ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక ఎమోషనల్ గూస్ బంప్స్ కానీ, ఒక ఎడ్యుకేషన్ కానీ ఇవ్వాలంటే ఆన్ సర్ఫేస్ బేసిస్ లో మాత్రం మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ చెప్తే పనికి రావు. మీ దగ్గర 5 అవర్స్ ఆఫ్ టైం ఉండి అది కంప్లీట్ గా వేస్ట్ చేసుకుని అనిపించింది. లేదు మాకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలంటే చూసేసేయండి, పర్లేదు మంచిగా అనిపిస్తుంది. నాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రమే సరిపోదు. బికాస్ ఇలాంటి ఒక టాపిక్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, దిస్ ఇస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. అది ప్రాపర్ గా డెలివర్ చేయలేకపోయారు.